ఆచి చికెన్ మసాలా. ఈ 2 సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని భవిష్యత్తు ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అటు ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ చేయడంతో అభ్యర్థులు ఆచితూచి అడుగులు వేస్తున్నారా? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రేస్ లో ఉన్న ఆ అభ్యర్థులు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు ఆసక్తి చూపిస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మార్చిలో ఖాళీ అయ్యే 2 సీట్లను దక్కించుకునేందుకు అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాల మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు టాస్క్ ఇచ్చి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కలిపి ఒక స్థానం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కలిపి మరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో సోషల్ జస్టిస్ ఫార్ములాకు అనుగుణంగా ఒక చోట రెడ్డి, మరో చోట బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు టాక్. మొత్తం 6 జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధితో ముడిపడి ఉన్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చాలా మంది నేతలు ఉన్నారు. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీకి ఇవ్వాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో గుత్తా అమిత్ రెడ్డి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఆయన తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత మరోసారి కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ 3 జిల్లాల తరపున వచ్చిన 3 పేర్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవే. అయితే వీరిలో పార్టీ నాయకత్వం ఇందులో ఒకరిని ఎంపిక చేస్తుందా, లేక కొత్త పేరును తెర మీదకు తెస్తుందా అనేది త్వరలో తేలనుంది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా మరొకరు బీసీ వర్గానికి చెందినవారని అంటున్నారు. ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ యాదవ్, జక్కిడి శివచరణ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఒక నియోజకవర్గంలో రెడ్డి అభ్యర్థిని ఖరారు చేస్తే మరో చోట బీసీ అభ్యర్థిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వాదన. ఆ ప్రకారం ఏ నియోజకవర్గంలో బీసీకి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గౌరీ సతీష్ గతంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సంఘం తరపున యాక్టివ్ రోల్ పోషించారు. విద్యా సంస్థలతో సంబంధాలు ఉన్నందున గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రభావితం చేయగలరన్న వాదన వినిపిస్తుంది. ఇక జక్కిడి శివచరణ్ రెడ్డిపై ఇటీవల పార్టీలోనే ఆరోపణలు వచ్చినా ఎన్ఎస్యుఐ నాయకుడిగా విద్యార్థులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా బలమైన నేత అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు 6 జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్టు చెప్తున్నారు. త్వరలోనే పేర్లు నమోదు చేసుకోవడానికి ఈసీ నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి 10 మంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చీఫ్ విప్, మజ్లిస్కు చెందిన వారితో పాటు మొత్తం 6 ఎమ్మెల్సీలు 6 జిల్లాలకు చెందిన వారే కావడంతో గెలుపును నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా గెలిపించుకోలేకపోతే ఈ ఎన్నిక భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. అందుకే మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ 2 నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. మొత్తం మీద 2 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుని భవిష్యత్తులో జరిగే ఎన్నికలను లైన్ క్లియర్ చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అటు బీజేపీ, బీఆర్ఎస్ సైతం బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేలా ప్లాన్ చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.